శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, రైట్ సైడ్‌లో ఒక బ్యానర్ ఐటెమ్ కనబడుతుంది కదా! ఈరోజు మన బ్యానర్ ఐటెమ్ ఏందంటే రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారికి సీనియర్ల నుంచి మద్దతు పెరుగుతుంది. ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు. అసలు ఏం జరిగింది ఆదివారం పూట అనేది మనం చూస్తే, బట్టి విక్రమార్క గారు ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ, రాజగోపాల్ రెడ్డి గారికి హైకమాండ్ నుంచి మంత్రి పదవి ఇయ్యాలన్నా కూడా పోర్ట్ఫోలియోలో లేకపోవడంతో, దానివల్ల ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇయ్యలే అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అది పేపర్ స్టేట్మెంట్స్ కూడా వచ్చింది మిత్రులారా. అసలు లెఫ్ట్లో కూడా అది కనబడుతూనే ఉంది, ఏదైతే పేపర్ కట్టింగ్ ఉందో. సో ఆ పేపర్ కట్టింగ్లో ఉన్న సారాంశం ప్రకారంగా చూస్తే, రాజగోపాల్ రెడ్డి గారిని ఆల్రెడీ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి హైకమాండ్ డిసైడ్ చేసింది. కానీ మధ్యలో అడ్డుకుంది ఎవరు? ఒకింటికే 2 మంత్రి పదవులు ఎలా ఇస్తారంటే, మరి అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వచ్చు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పటి నుంచో ఆయన మంత్రి పదవులు అనుభవించారు కదా. మరి రాజగోపాల్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇలా థింక్ చేయాలని చెప్పేసి అన్నదమ్ములు కొట్టుకుంటారు, దాని తర్వాత పార్టీ పెద్దల వరకు వస్తారులే అని చెప్పేసి వీళ్ళ అన్నదమ్ములకి ఇద్దరికి పుల్ల వేయడం జరిగింది ఇద్దరి మధ్యలో. కానీ అది వర్కౌట్ అవ్వక బూమ్రాంగ్ మొత్తం రేవంత్ రెడ్డి గారి చుట్టే తిరిగింది. అతను ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు అసెంబ్లీ సాక్షికి కూడా నేను మంత్రి అవుతా, నేను హోంమంత్రి అవుతా, అది ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఖాళీ ఉంది, అప్పుడు ఒక్కొక్కటి సంగతి చెప్తా అనుకుంటా శబదాలు కూడా చేయడం జరిగింది. నిజంగా రాజగోపాల్ రెడ్డి గారికి ఆ హోం పదవి అనేది రేవంత్ రెడ్డి గారు వారి కిందనే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా హోమ్ మినిస్టర్ అయినా వారికి ఇస్తే సరిపోతుంది. ఒక ముఖ్యమంత్రి కింద ముందుని పోర్ట్ఫోలియోలో ఉండొచ్చు, అండ్ ఆర్డర్ కింద సంబంధించింది కానీ హోమ్ ఆయన దగ్గర ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ ఒకటి ఖాళీగా ఉందిగా, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవర్రా అని చూస్తే ఎవరు లేరు. ఎందుకంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోర్ట్ఫోలియోలో ఉన్నప్పుడు ఎంత నిబద్ధతగా ఉండాలి, ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎంత హుందాతనం ఉండాలి, అండ్ స్టూడెంట్స్కి ఒక న్యాయ భరోసా అయినా ఉంటుంది కదా. కానీ ఇక్కడ తీరా చూస్తే ఇక్కడ విద్యార్థులకి నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇక్కడ గురుకుల పాఠశాలలో పాయిజన్ ఫుడ్సే కానివ్వండి, అండ్ ఇక్కడ ఎవరైతే చదువు చెప్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయులకి టీచర్స్కి వాళ్ళకి పెన్షన్ రిటైర్డ్ అయిన టీచర్స్కి పెన్షన్ ఇవ్వకుండా ఒక బాండ్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎడ్యుకేషన్ మినిస్టర్గా వీరు వైఫల్యం చెందుతున్నట్టే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మెడికల్ కాలేజెస్ మనం చూస్తున్నాం మిత్రులారా, 24 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ బ్లాక్ లిస్ట్లో పెడుతున్నామని చెప్పేసి విద్యార్థుల భవిష్యత్తుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది. సో ఇప్పుడు ఒక మినిస్ట్రీ ఏదైతే ఇప్పుడు ఇన్ని బదనాంలు వస్తున్నా కూడా ఆ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఎంచుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఈ ఫీజెస్ పెంచడం కానివ్వండి, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ కాలేజెస్ ఫీజెస్ అండ్ కాలేజ్ పర్మిషన్స్కి ఎక్కువ రూపంలో మెడికల్ కాలేజెస్ సీట్స్ ఇవన్నీ చూసుకుంటే చాలా ఎక్కువగానే పోతాయి ఫ్రెండ్స్. ఇది ఇన్కమ్ ఉన్న దాంట్లో ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి దీని నుంచి ఏమైనా సైడ్ ట్రాక్ వచ్చే తీసుకునే ఒక దురుద్దేశం ఏమైనా ఉందా ముఖ్యమంత్రికి? అండ్ ఒకవేళ నిజంగా ఆ ఉద్దేశం లేకపోయి ఉంటే ఆ పోర్ట్ఫోలియో ఎందుకు ఉంచుకున్నట్టు? ఏమైనా విద్యార్థులకు డెవలప్ చేద్దామన్నా? అక్కడ విద్యార్థుల కోసం మీరు ఇంత స్ట్రెస్ ఉండడం వల్ల, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం వల్ల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఫీజు రియంబర్స్మెంట్ అవ్వట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజెస్ పెంచారు. సో ఇప్పుడు ఇన్ని బదనాలను చూస్తున్నా కూడా మీరు ఆ పోర్ట్ఫోలియోని ఎందుకు దాన్ని ఒక క్యాప్చర్ లాగా పెట్టుకున్నారు? ఆ పోర్ట్ఫోలియో ఏదో ఈయనకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా రాజగోపాల్ రెడ్డి గారికి అని చెప్పేసి సీనియర్లు అన్నారంట ఇంటర్నల్గా. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి విద్యాశాఖ మంత్రి ఇస్తే బాగుంటుందా? అసలు ఇట్లాంటి గురుకుల పాఠశాలలో వీరు పర్యటించలేరా అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ విద్యాశాఖ మంత్రి ఇస్తే రాజగోపాల్ రెడ్డి తరపు నుంచి ఎటువంటి మన పర్ఫార్మెన్స్ చూడొచ్చు? అంటే ఇప్పుడున్న దయనీయ వ్యవస్థ ఏదైతే ఉందో విద్యా వ్యవస్థలో, ఆ విద్యా వ్యవస్థ ఏమైనా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందా? అండ్ ఇక్కడ విద్యార్థులకి పాఠం చెప్తున్న ఉపాధ్యాయులకి శాలరీలు ఏదైతే రిటైర్మెంట్ తర్వాత ఉన్న పెన్షన్స్ సరిగా రావట్లే అని కోకొల్లలుగా చెప్తున్నారు. వారికి వచ్చే బెనిఫిట్స్ వాళ్ళది ఎన్ని రోజులు సర్వీస్ చేసారు గవర్నమెంట్ స్కూల్స్కి, అందరం వచ్చింది గవర్నమెంట్ స్కూల్స్ నుంచే కదా. ఆ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఆ ఉపాధ్యాయుడికి పెన్షన్స్ ఆపితే, ఆ బెనిఫిట్స్ ఆపితే ఎలా చెప్పండి?
సో ఇవన్నీ ఆలోచించేసి ఆ బెనిఫిట్స్ ఉపాధ్యాయులకి అండ్ అక్కడున్న స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో చెప్పండి. మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.